బర్త్డే ఇంతగా చేసుకుని నాకు తెలియదు బట్టలు మళ్ళా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా ఆయనది బర్త్డే. ఎవరికైనా బర్త్డే కంటే స్పెషల్ డే ఏమి ఉంటుంది కదా, అట్లని ఈరోజు మా ఆయనకి అయితే చెప్పలేదు నేను. బర్త్డే ఈరోజు జనవరి 31. ఈరోజు అయితే మా ఆయన బర్త్డే. మా ఆయనకైతే ఏం చెప్పలేదు నేను. మా ఆయన మార్నింగ్ అయితే లేచారు, స్నానం చేసి వెళ్ళిపోయారు, డ్యూటీకి అయితే వెళ్ళిపోయినారు. కానీ నేనైతే ఈవినింగ్ స్పెషల్గా ఉండాలని ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఇది సర్ప్రైజ్ అంతే, మా ఆయనకైతే ఏం చెప్పలేదు నేను. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్కి ప్రిపరేషన్స్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి టైము 2 o'clock ఏమో అవుతుంది. ఇప్పుడు చికెన్ చేయాలి. ఫస్ట్ అయితే మా ఆయన ఫ్రెండ్స్కి అయితే చెప్తాను నేను, ఈవినింగ్ వాళ్ళకి కాల్ చేసి చెప్తాను. మా ఆయనకి తెలియకుండా పిలుచుకొని రమ్మని చెప్తాను. నేను మా ఆయన వచ్చేలోపు డెకరేషన్స్ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ టైం మా మ్యారేజ్ అయిన 7 yearsలో ఫస్ట్ టైం ఇలా డెకరేషన్ చేసి మా ఆయన బర్త్డేని అయితే చేస్తున్నాను. నార్మల్గా ఈ 6 yearsలో ఎప్పుడు బర్త్డే రోజు ఒక్కటి కేక్ కటింగ్ ఒక్కటి చేస్తాడు, కొత్త డ్రెస్ వేసుకొని. ఇప్పుడైతే ఫస్ట్ టైం చేస్తున్నాను సెలబ్రేషన్స్. చూసేయండి బ్లాగ్ అయితే, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మొత్తం సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయో మొత్తం అయితే చూసేయండి వీడియోని అయితే. ఓకే గైస్, ఇప్పుడైతే నేను చికెన్ అయితే ప్రిపేర్ చేయాలి, చూసేయండి. చికెన్ ప్రిపేర్ చేసిన తర్వాత నాకైతే టెన్షన్ వస్తుంది, ఏం జరుగుతుందో ఏమో అని. తిడతాడో లేదంటే ఎందుకు డబ్బులు వేస్ట్ అని అంటాడో ఏమో తెలియదు, చూడాలి. చూసేయండి బ్లాగ్. నేనైతే ఫస్ట్ చికెన్ అయితే వేసేయాలి. మా ఆయన ఇప్పుడు మధ్యాహ్నం లంచ్కి అయితే వస్తారు. ఇప్పుడు చికెన్ చేయాలి ఫస్ట్, మళ్ళీ ఈవినింగ్కి మళ్ళీ డెకరేషన్స్ అవన్నీ ఇంకో క్లిప్ పెడతాను, వీడియో క్లిప్ చూసేయండి. ఇప్పుడైతే నేను చికెన్ రెడీ చేయాలి. ఒక 5 minutes లేదా 10 minutes అయితే మగ్గిపోతుంది చికెన్. ఆ లోపు నేను మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈవినింగ్ వచ్చేసి కలర్ రైస్ చేయాలి. కలర్ రైస్ చికెన్ ఇప్పుడు చేసేస్తున్నాను. ఇంక ఈవినింగ్ 6 లోపల నేనైతే కలర్ రైస్ చేసేస్తాను. మా ఆయనకి ఫ్రెండ్స్ అయితే 2 ఉన్నారు, వాళ్ళిద్దరికీ కాల్ చేసి చెప్పాలి. మా ఆయనకు తెలియకుండానే నంబర్స్ అయితే తీసుకున్నాను వాళ్ళవి. నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళే మా ఆయన్ని పిలుచుకొని వస్తారు. ఇట్లా జరుగుతుందో ఏమో, నాకైతే తిడతాడేమో అనే టెన్షన్ అయితే చాలా ఉంది. కానీ మా ఆయన నన్ను అన్నిట్లో మాత్రం చాలా బాగా సపోర్ట్ చేస్తాడు. నేను ఇన్స్టాగ్రామ్స్ చేయాలన్నా లేదా యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజనే మా ఆయన. నాకైతే ఏం ఇంట్రెస్ట్ లేదు, మా ఆయన వల్లనే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. చెప్పాలంటే వీడియోస్ తీయచ్చు కదా, ఏమైనా చేయొచ్చు కదా అని చెప్తాడు మా ఆయన. అందుకని నేను వీడియో స్టార్ట్ చేశాను. చూడండి, మా ఆయనకైతే ఎవరు లేరు, అన్నీ నేనే కాబట్టి ఇంకా అన్నీ నేనే చూసుకోవాలి. ఫస్ట్ టైం సెలబ్రేట్ చేస్తున్నాను, అంటే డెకరేషన్ చేసి చేస్తున్నాను బర్త్డేని అయితే. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. చూడండి ఎలా వస్తుందో ఏమో, చూసేయండి. నేనైతే ఫస్ట్ చికెన్ చేసేస్తాను. ఇప్పుడు లంచ్కి వస్తారు, ఆ టైం లోపల చేసేయాలి నేను చికెన్. చూసేయండి.
పెడితే చికెన్ తింటుంది. నీళ్ళు కావాలంట మేడంకి. నేను నీళ్ళు తీసుకో. మా పాప అయితే అస్సలు డిస్టర్బెన్సే చేయదు ఏమైనా వీడియో తీస్తున్నానంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మా ఆయనకు ఫోన్ చేస్తాను. నేను ఫోన్ చేసి ఎక్కడున్నారో అడిగి లంచ్కి అయితే రమ్మని చెప్తాను. వచ్చినప్పుడు కూడా వీడియో అయితే తీయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ చూసినాడంటే నేను ఏమో చేస్తున్నాను అనుకుని సర్ప్రైజ్ మళ్ళీ తెలిసిపోతుంది కదా, తెలియకుండా చేయాలనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడైతే నేను మా ఆయనకి కాల్ చేసి అడుగుతాను ఎక్కడున్నారు అని. సరే, నేను మా ఆయనకి ఫోన్ చేసి అడిగిన తర్వాత ఇంకా కొంచెం లేట్ అవుతుంది అనేటట్టు అయితే నేను సామాన్లన్నీ కడిగేసుకోవాలి. మా ఆయన వచ్చే లోపల సామాన్లు అయితే కడిగేస్తాను. నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయినాను. నేనైతే స్ట్రాబెర్రీ కేక్ని అయితే ఆర్డర్ ఇచ్చి వచ్చాను నిన్న సాయంత్రమే వెళ్ళి. అది కూల్ కేక్. అది కూడా ఈరోజు ఈవినింగ్ 5 o'clockకి వెళ్ళి తీసుకొని రావాలి. నేనే పోవాలి, ఇంకెవరు లేరు కదా తెచ్చిచ్చేకి. నేనే పోవాలి, నేనే పోయి తీసుకొని రావాలి. మా చిన్నగాడు ట్యూషన్కి పోతే వాడిని ట్యూషన్లో వదిలేసి పాపగానే ఒక 1 hour అయితే ఉంటుంది ట్యూషన్లో. 1 hour లోపు తీసుకొని వచ్చేస్తాను నేను కేక్ని తీసుకొని వచ్చిన తర్వాత మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అదే అన్న వాళ్ళకి కాల్ చేసి చెప్పాలి. మా ఆయనకు చెప్పకండి, పిలుచుకొని రండి 8 o'clock 7:30 లోపల అని చెప్పి నేను ఆ లోపల డెకరేషన్స్ చేసి పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అవ్వాలి. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఫస్ట్ టైం కదా మా ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నా. మా ఆయనకి చాలా ఇష్టం బర్త్డే చేసుకోవాలంటే. పాపం ఎప్పుడు పని పని పని, చిన్నప్పటి నుంచి ఎవరు లేరు కదా, పనితోనే పైకి వచ్చినాడు. ఇప్పుడు కూడా అట్లనే ఉంటాడు. ఫస్ట్ మాకు ప్రిఫరెన్స్ ఇస్తాడు, నెక్స్ట్ మా ఆయన చూసుకుంటాడు. ఏమన్నా కానీ నాకు మొత్తం బాగా ఎంకరేజ్ చేస్తాడు మా ఆయన. అందుకనే నేను ఫస్ట్ టైం మా ఆయన కోసం సెలబ్రేట్ చేస్తున్నాను. చూసేయండి. ఇప్పుడైతే మా ఆయనకి కాల్ చేసి చెప్పాలి నేను వస్తున్నాడు. అయితే ఇక్కడ డెకరేషన్ చేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే బెలూన్స్ నేను మీషోలో నుంచి ఆర్డర్ చేశాను. ఇక్కడ బెలూన్స్ మరి అది బ్యానర్ అంటారు కదా, హ్యాపీ బర్త్డే బ్యానర్, దాన్ని అయితే ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ ఫోటో ఫ్రేమ్స్ తీసేస్తాను.
ఇప్పుడైతే డెకరేషన్ మొత్తం అయిపోయింది. ఇంకా మా ఆయన వచ్చేకి 10 మినిట్స్ అయితే పడుతుందంట. నేను మా పాప అయితే రెడీ అయిపోయాం. మా చిన్నోడిని అయితే పిలుచుకొని రావాలి ట్యూషన్ నుంచి. చూడండి ఒకసారి డెకరేషన్ అయితే. మొత్తం డెకరేషన్ అయితే ఇలా చేశాను బెలూన్స్తో. ఓన్లీ బెలూన్స్తోనే చేశాను. ఇంకా అవి మధ్యలో లైన్స్ ఉన్నాయి కదా, అవి అన్నీ మీషోలోనే ఆర్డర్ చేశాను నేను. బ్లాక్ ఎల్లో కాంబినేషన్ ఇలా ఉంది. ఇప్పుడు మా ఆయన వస్తే చూడండి రియాక్షన్ ఎలా ఉంటుందో. పెరికేసాడమ్మా రెడీ అవుతాడు. మోహన్ కడుగుతాడా లేదు చెప్పకపోయింటే చెప్పింది లేదండి. పీకదు చిన్ను కుడతా. చెప్పా లేదు అప్పుడే ఏళ్ళు పెట్టినావా పెట్టద్దురా అందించేదే రెడీగా అవ్వాలి రెడీగా అవ్వాలి రేంజ్ అసలు నా ఇంట్లో కదా నా భర్త ఇంతగా వేసుకుని నాకు తెలియదు. బట్టలు మళ్ళా లేదు కదా అదే పోరా ముందున్నా కొడతా నేను అంటే ఏం చేయాలా డాన్స్ తింటే